పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకునే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడంలో విఫలమవుతున్నాయి. ఎన్నికల కోడ్ ఎన్నికల పేరుతో 8 నెలలు గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో సంక్షేమ పథకాల ఊసే కానరావట్లేదు. నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లు చేసే తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించాలన్న లక్ష్యంతో కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది. ఈ క్రమంలోనే అధికారంలో నుంచి బీఆర్ఎస్ గద్దె దిగిన అనాది కాలంలోనే సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫైళ్లని తహసీల్దార్ కార్యాలయంలో పేరుకుపోతున్నాయి. ఇక నిత్యం కార్యాలయాలకు వచ్చే ప్రజలకు కనీస అవసరాలైన టాయిలెట్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో పేరుకుపోయిన సమస్యలపై మా ప్రతినిధి రాజశేఖర్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. పేదింటి ఆడపిల్లలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలవాలని చెప్పేసి, అదేవిధంగా కేసీఆర్ గారు అప్పుడు ఉన్న అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పేదింటి ఆడపిల్లలకు తన ఒక మేనమామగా వ్యవహరించాలని ఆలోచించాలన్న లక్ష్యంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రతి ఆడపిల్లకు తన తల్లిదండ్రులకు ఆర్థిక భారం కావద్దనే దిశగా కేసీఆర్ గారు అప్పుడు 1,116 రూపాయలను అందించే దిశగా ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగానే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీల మేరకు ఇప్పుడు కూడా అదే సంక్షేమ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. కానీ 3 నెలల క్రితం వచ్చినటువంటి ఎలక్షన్ కోడ్ కారణంగా అనేక సంక్షేమ పథకాలు ఆగిన విషయం తెలిసిందే. అయితే ఇదే నేపథ్యంలో మనము అయితే ఈ సంక్షేమ పథకానికి సంబంధించి కూడా మనం అనేక రకాలుగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా కేసీఆర్ ప్రభుత్వము సంక్షేమ పథకంలో అమలు చేసిందని చెప్పవచ్చు. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని యోచిస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఒకవైపు ఎలక్షన్ కోలు కానీ లేకపోతే అసెంబ్లీ ఎన్నికలని చెప్పేసి, ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇటు షాదీ ముబారక్ కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అప్లికేషన్లు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో నిండిపోయి, కానీ ఇప్పటికి కూడా అవి సమస్యలకు నిలంగా మారినాయని చెప్పవచ్చు. అంటే సంక్షేమ కార్యక్రమాలకు పెద్దవీట ఇస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, కానీ అంటే ఇప్పటికి కూడా వీటిని సక్రమంగా అమలు చేసిన దాఖలు అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం మనం సిద్దిపేటలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నాము. అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న వివరాల ప్రకారం తహసీల్దార్ గారిని వివరణ కోరగా వారు సమాధానం ఇచ్చారు. ఇప్పటివరకు సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినటువంటి అప్లికేషన్ మొత్తం 395 రాగా అందులో 243 మాత్రం ఇంకా వెరిఫై చేయాల్సి ఉందని చెప్పేసి తహసీల్దార్ చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇంకొన్ని ఏంటంటే ఎంఆర్ఓతో అప్రూవల్ అయ్యి ఎమ్మెల్యే గారి దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి సంక్షేమ పథకం సంబంధించి కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, మొత్తము 8 మాత్రం పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే దగ్గర శాంక్షన్ అయ్యి ఇప్పటికి కూడా శాంక్షన్ కాకుండా పెండింగ్లో ఉన్న మాత్రం 69 ఉండగా మొత్తం ట్రెజరీకి పంపించినవి మాత్రము చెక్కుల పంపిణీకి సంబంధించి కూడా పంపించిన మొత్తం 75 ఉండగా 75లో మాత్రం 71 ట్రెజర్లో ఉన్నాయి, ఇంకా 4 మాత్రం పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి తహసీల్దార్ చెప్పడం జరిగింది. ఇక సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే ఎలా ఉండగా మరి ఇదే నేపథ్యంలో సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ మాత్రం సమస్యలకు నిలంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్యాలయం ఆవరణలోకి వచ్చే దారి మాత్రం దారి పక్కన ఉన్నటువంటి మొత్తం చెట్లతో కూడుకొని ఉన్నది. అంటే ఏ నిమిషాన ఏం జరుగుతుందన్నది ఇక్కడ నిత్యం వచ్చేటువంటి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే చెట్ల నుంచి విషపురుగులు కావచ్చు, పాములు లాంటివి కూడా వచ్చి ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక నిత్యం కార్యాలయ పనుల నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చేటువంటి ప్రజలకు సౌకర్యాలు ఆలోకంగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే నిత్యం కార్యాలయానికి వచ్చి ఏదో ఒక పని మీద నిత్యము 2-3 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి నేపథ్యంలో వీళ్ళకు మహిళలకు కావచ్చు, పురుషులకు కావచ్చు ఎటువంటి సౌకర్యం లేవని చెప్పచ్చు. అంటే మరుగుదొడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ లేకపోవడం వల్ల కూడా తాము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో రాజశేఖర్, NSN న్యూస్, సిద్దిపేట.